అధికారం కోల్పోయామనే ఆవేదనలో ఉంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడనే మనోవేదన వైసీపీ క్యాడర్ ని మరింత కుంగదీస్తోంది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలతో ఎవరి దారి వారిదైపోయినా ఆ రథసారథికి మాత్రం చీమ కుట్టినట్లేనా లేదట. మేడ దిగని మేడంకు ఇవన్నీ తెలుస్తాయా అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే, ఇంకా హోంమంత్రి అనుకుంటున్నారేమో అంటూ మరికొందరు గుసగుసలాడుతున్నారట. ప్రతిపక్ష పాత్రను కూడా పోషించకుండా అధికార పార్టీతో మింగిలయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ మహిళా నేత ఎవరు? ఆమె మౌనం వెనుక లోగొట్టేంటి? తానేటి వనిత వైసీపీ హయాంలో హోంశాఖ మంత్రి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి. వైసీపీ అధికారంలో ఉండగా తానేటి వనితకు జగన్ పెద్దపీట వేస్తే ఇప్పుడు ఆమె మాత్రం వైసీపీ క్యాడర్ని చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. జగన్ ప్రభుత్వంలో మొదటి 2.5 ఏళ్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, తర్వాత 2.5 ఏళ్లు ఏకంగా హోంశాఖ మంత్రిగా అవకాశాలు కల్పిస్తే పదవులు అనుభవించిన నాయకురాలు కష్టకాలంలో అండగా నిలవడం లేదని పార్టీ క్యాడర్ అసహనానికి గురవుతోంది. ఆనాడు కొవ్వూరులో గ్రూపు రాజకీయాలను సీరియస్గా తీసుకోని వనిత 2024 ఎన్నికల్లో గోపాలపురం తిరిగి వచ్చేసి ఓటమి తర్వాత కూడా పాత పంథానే కొనసాగిస్తున్నారని పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. 2009లో తానేటి వనిత టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పార్టీ మారి వలస వెళ్లి వైసీపీ నుంచి కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్లు జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. గ్రూపు రాజకీయాల ఆరోపణలతో 2024 ఎన్నికల్లో కొవ్వూరులో సీటు తెచ్చుకోలేకపోయారు. మళ్లీ తిరిగి గోపాలపురం వచ్చి మాజీ హోంమంత్రి తానేటి వనితకు ఇక్కడ పరాభవం ఎదురైంది. అయితే వైసీపీకి ఓటమి తప్ప వ్యక్తిగతంగా తనకేమీ నష్టం లేనట్లు మాజీ మంత్రి వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయట. ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే పక్క నియోజకవర్గం తాడేపల్లిగూడెం వెళ్లి మేడ దిగని మేడం కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని పార్టీ క్యాడర్ అంటోంది. గతంలో కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు గోపాలపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మేడం మకాం మాత్రం తాడేపల్లిగూడెంలోనే. దీంతో ప్రజలైనా పార్టీ కార్యకర్తలైనా సమస్యలు చెప్పుకోవాలంటే గూడెం వెళ్లాల్సిందేనట. దూరమైన సమస్య విన్నవించుకునేందుకు ఆహ్వానం పలికేందుకు ప్రయాసపడి వెళితే అధికారం కోల్పోయినా ఇంకా హోంమంత్రి బిజీ స్కెడ్యూల్లా మేడం వెంటనే కలవరంటున్నారు. ఆమె అపాయింట్మెంట్ కోసం ఇప్పటికీ ఎదురు చూడాల్సిన పరిస్థితే ఉందని పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారట. ఓవైపు నియోజకవర్గంలో పార్టీ ముక్కలవుతోంది. ప్రతి మండలంలో 2 గ్రూపులుగా నాయకులు విడిపోవడంతో ఎటువైపు ఉండాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారట. ఇప్పటికే ద్వారకా తిరుమల జెడ్పీటీసీతో పాటు కొందరు సర్పంచులు, ఎంపీపీలు కూడా పార్టీకి రాజీనామా చేయడానికి కారణం నాయకత్వ లోపమనే విమర్శలున్నాయట. ద్వారకా తిరుమల మండలంలో జెడ్పీటీసీ శామ్యూల్ ఈ గ్రూపు రాజకీయాలు తట్టుకోలేక వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారంటున్నారు. ద్వారకా తిరుమల మండలానికి అధ్యక్షుడిగా ప్రతాపనేని వాసు ఉండగా ఇప్పటిదాకా మండల, గ్రామ కమిటీలు కూడా వేయకపోవడానికి మేడం నిర్లక్ష్యమే కారణమని ప్రచారం జరుగుతోందట. ఈ మండలంలోని అధికారంలో ఉండగా జీ కొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఓ నాయకుడు హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలంలో ఇప్పటిదాకా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగానే జరిగాయంటున్నారు. ఇక నల్లజర్ల మండలంలోనైతే వనితపై ఫైర్ అయ్యారట పార్టీ నాయకులు. నల్లజర్ల మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గగ్గర శ్రీనివాస్ను తప్పించి సుబ్రహ్మణ్యం అనే నాయకుడికి మండల అధ్యక్ష పదవిని ఇవ్వడంతో గగ్గర వర్గం గుస్సా మీదుందట. నల్లజర్ల మండలంలోని పోతవరం సొసైటీ ప్రెసిడెంట్ విషయంలో, ఏఎంసీ డైరెక్టర్ కార్యాలయం ప్రారంభం విషయంలో తానేటి వనిత వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ఆమె కార్యాలయానికి వస్తే అడిగి కడిగేసేదాకా తీసుకువెళ్లిందట. దేవరపల్లి మండలంలో కీలక నేత జీవి వర్గం కూడా బద్దలయ్యేందుకు సెగలు కక్కుతున్న లావాలా సలసలా ఉడుకుతోందట. ఇక గోపాలపురంలో కూడా 2 వర్గాలుండగా పార్టీలో సొంత కోటరీ తప్ప మరెవరూ ఉండకుండా తానేటి వనిత జాగ్రత్త పడుతున్నారంటున్నారు.
కూటమి పార్టీలతో ఆమెకున్న సత్సంబంధాలు వైసీపీని ఎదుగుదల లేకుండా చేసేస్తున్నాయని జెండా మోసే క్యాడర్ మనోవేదనకు గురవుతోంది. అధికార పార్టీతో మేడం మింగిలైపోయారని, పోలవరం కాల్వ మీద ఎర్రమట్టిని మాఫియా దోచుకువెళుతున్న ఓ ఎన్ఆర్ఐ భూమిని అధికార వర్గం కబ్జా చేసినా ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. పాత వివాదాలేమీ మెడకు చుట్టుకోకుండా అధికార పార్టీ నేతలతో సర్దుబాటు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021 నవంబర్లో మంత్రిగా ఉన్న తానేటి వనిత జువలపాలెం రోడ్డులో 25 సెంట్ల భూమిలో భారీ భవన నిర్మాణానికి ప్రయత్నించగా ఇది శివానంద మఠానికి చెందిన భూమి అంటూ బీజేపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. దీంతో ఆధారాలుంటే కోర్టులో తేల్చుకోవాలని అప్పట్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయించిన ఉదంతం మళ్లీ రాద్ధాంతం కాకుండా చూసుకునేందుకు అధికార పక్షంతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పుకొస్తున్నారట కొందరు గిట్టనోళ్లు. మేడం ఇంకా పాత పోకడతోనే ఉన్నారన్న విమర్శలు వస్తుంటే ఇదంతా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు వర్గం చేస్తున్న దుష్ప్రచారమేనని కొందరంటున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పీడు తట్టుకోవాలంటే వైసీపీ ఇన్ఛార్జి కూడా యాక్టివ్ కావాల్సిందేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరి గోపాలపురంలో వైసీపీకి మాజీ మంత్రి భరోసా ఇస్తారా? నియోజకవర్గంలో విపక్ష స్వరాన్ని వినిపిస్తారా? వైసీపీ అధిష్టానం మేడంకి దిశానిర్దేశం చేస్తుందో లేదో పెరుమాళ్లకి ఎరుక.